విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో ఈరోజు ఇంటింటా ధర్మ ప్రచార పాదయాత్ర. నోరు లేని నిస్సాయ జీవులను చంపుకు తినటం శుభదాయకం కాదు. మాంసం భుజించడం ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. ప్రతి వ్యక్తి జ్ఞానం చేయాలి. రక్త మాంసాలు భుజించకుండా అహింసా ధర్మాన్ని ఆచరించాలి. మందు పానీయాలకు దూరంగా ఉండాలి అనే విశ్వప్రాప్తి పిరమిడ్ జ్ఞాన కేంద్రాల వ్యవస్థాపకులు రథయాత్రను ప్రారంభించారు. ఆగస్టు 11 నుండి డిసెంబర్ 11 వరకు అనగా 92 రోజులు ఈ ప్రయాణం సాగుతుందని, 120 గ్రామాల్లో దీన్ని వ్యాప్తి చేస్తామని వారు మాటల్లో వివరించారు. ఈ ఉద్యమాన్ని అవలంబించాము. మనం ఏ విధంగా భూమి మీదకి వచ్చామో, సుఖశాంతులతో జీవిస్తున్నామో, ప్రతి ప్రాణి కూడా అవి కూడా మనలాగే జీవించడానికి భూమి మీదకి వచ్చాయి. అటువంటప్పుడు వాటిని మనం హింసించడం ధర్మం కాదు. ఈ జీవి హింస అనేది అసలు జరగకుండా చూడవలసిన బాధ్యత. మహాత్ములంతా కూడా శాకాహారులే, మాంసాహారులు ఎవరు వారు. కాబట్టి ఈ ప్రతి ప్రాణి కూడా హ్యాపీగా జీవించడానికి భూమి మీదకి వచ్చింది. అటువంటిప్పుడు మనం ప్రతి వాళ్ళలో కూడా స్పందన తీసుకురావాలి. ఆ జీవుల పట్ల ప్రేమ, కరుణ, దయ చూపిస్తూ వాటిని ఎంతో ప్రేమగా మనం వాటిని జీవించేటట్టు చేయాలి. ఏ జీవిని కూడా మనం చూసే బాధ్యత మనకి ఉండాలి. మన ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఏ ప్రాణికి కూడా హింస జరగకుండా చూడటమే మానవులుగా మన బాధ్యత. పత్రిజ్ గారు ఆశయాలు నిజంగా మనకెంతో నెరవేరాయి. అతని ఆశయాలు ఇప్పుడు కూడా జగత్ అవ్వాలని అతని ఆశయాలు. అలాగా మన ప్రపంచాన్ని మనం బాగా ఎంచుకుంటే ఎంతమందో నాయకులు, ఎంతమందో మహానుభావులు అందరూ కూడా శాకాహారంగా ఉంటూ మన ఎస్కోట దగ్గరలో బొమ్మకోట అనే ప్రకృతి వ్యాలీలో మన రాయి గజపతిరాజు గారు మనకి ఇంచుమించు 10 ఎకరాల్లో 15 ఎకరాల్లో 84 ఎకరాల్లో మనకి పిరమిడ్ల నిర్మాణాలు చేశారు. మన అదృష్టం ఎస్కోట మనకు మండలానికి మరి అలాట ఉన్నతమైన అదృష్టం. మన గ్రామం దగ్గరలో మనకు జన్మించబడ్డం మన అదృష్టం. మన రాజు గజపతిరాజు గారికి మనస్ఫూర్తిగా మనందరం కూడా చేయాలి. మరి అలాగేంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో ఎన్నో మరి అతను పిరమిడ్ లేక్ నిర్మాణం చేసి చక్కగా మరి ఆ గ్రామానికి మనం అందరం వెళ్ళి ప్రతి డిసెంబర్లో అక్కడ ధ్యాన కార్యక్రమాలు జరుగుతాయి. అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మరి ఆ ప్రకృతి వ్యాలీలో మంచి ఆరోగ్యాన్ని పొందుతారనే మనస్ఫూర్తిగా కోరిక. ఈ భూమి మీద అత్యంత నాగరికమైన పురాతనమైన సంస్కృతి ఉన్న దేశం ఈ భూమి మీద భారతదేశం. ఈ భారతదేశం ఎప్పుడు ఏ రోజు ఇతరుల్ని ఆక్రమించుకోలేదు. ధర్మం ఆధారంగా వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ధర్మమే మూలంగా ఈ దేశపు పునాదులు నిర్మించబడ్డాయి. అలాంటి అహింసా దేశంలో హింస ఉండడం అనేది అత్యంత దురదృష్టకరం. ఈ దేశం అహింసా దేశం. భారతదేశం అంటేనే ధర్మం, భారతదేశం అంటేనే అహింస. అలాంటి పుణ్యభూమిలో రాముడు, బుద్ధుడు, కృష్ణుడు లాంటి మహనీయులు నడిచిన ఈ పుణ్యభూమిలో ఎంతోమంది ఋషులు, సత్పురుషులు, యోగులు పుట్టిన ఈ భూమిలో
మాంసాహారం లాంటి నీచమైన ఆచారం ఉండడం ఎంతో దురదృష్టకరం. మాంసం అనేది మానవులు తీసుకునే ఆహారం కాదు. ఇలాంటి తరుణంలో భారతదేశం అంతా కూడా పూర్తి శాకాహార దేశం అయి తీరాలి. ఒక 35 సంవత్సరాల క్రితం బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ని స్థాపించి ఈ భూమి మీద ఇంకా ఏ జీవి ఆడకూడదు. జీవులు ఏడిస్తే, జీవులకి స్వాతంత్రం ఇచ్చిన రోజునే మనం స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతాం. మూగజీవాలను ఏడిపిస్తే మనకి ఏడిపి వస్తుంది. మనం ఏమిస్తామో దానినే పొందుతాం. వాట్ యు గివ్ అవుట్ యు గెట్ బ్యాక్. ఇది నేచర్ లా, ఇది యూనివర్సల్ లా. మనం ఏమిస్తామో దానిని పొందుతాం. మనం ఇంత హింస చేసి మనందరూ శాంతితో సౌకర్యంగా ఉండాలి అంటే అది సాధ్యం అవ్వదు. అందుకని ప్రతి వ్యక్తి కూడా ఈ హింసా మార్గం నుంచి బయటకు వచ్చి రక్త మాంసాలు మనిషి తినకూడదనే ఆ విచక్షణని మనందరం కలిగించుకుని ప్రతి వ్యక్తి శాకాహారిగా మారాలి. ఇలాంటి మహా ఉద్యమాన్ని చేయవలసిన తరుణం ఇది. యూత్ ముఖ్యంగా ప్రతి యువకుడు ఈ భారతదేశంలో 57% మంది యువకులున్న దేశం భారతదేశం. యూత్ ఇవాళ భారతదేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇవాళ మీరు చూడండి, ప్రపంచం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో ఒకటే శాంతి ఉంది. ఇలాంటి దేశంలో యూత్ ముఖ్యంగా హింస లేకుండా ఉన్న రోజున ఈ దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేయగలిగే పరిస్థితి ఉంది. కాబట్టి యూత్ ముఖ్యంగా మాంసాహారాన్ని విడిచిపెట్టి శాకాహారులుగా భారతదేశ ధర్మాన్ని, గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తా. ఈ దేశంలో ఎవరైతే ఈ దేశపు చరిత్రను సృష్టించారో అలాంటి మహనీయులందరూ శాకాహారులే. ఈ దేశంలో ఎవరినైతే మనం ఆరాధిస్తామో, ఎవరినైతే దేవులుగా భావిస్తామో వారంతా శాకాహారులు. కృష్ణుడు శాకాహారి, రాముడు శాకాహారి, బుద్ధుడు శాకాహారి, వివేకానంద స్వామి శాకాహారి, ఛత్రపతి శివాజీ శాకాహారి, రాణా ప్రతాప్ సింగ్ శాకాహారి, ఝాన్సీ లక్ష్మీబాయి శాకాహారి, సత్య హరిశ్చంద్రుడు శాకాహారి, విక్రమాదిత్యుడు శాకాహారి. ఈ దేశంలో ఉన్న